వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యమైన నివాసము పరలోకములో మనకి ఉన్నది. భూమి మీద మనకి ఉన్న గుడారాలు మనకి శాశ్వతము కాదు. శాశ్వతమైన నివాసము ఎక్కడ ఉంది మనకి అంటే పరలోకంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి మనము చేరాలి. అయితే ఆ నిత్యుడైన నిత్య స్థలంలో నివసిస్తున్న నిత్య తేజుడైన ఆ మహిమ స్వరూపుడు, ఆ తేజోమయుడు, అతి పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి నిత్యము మన హృదయములో నివసించాలి అంటే మన హృదయము ఆయనకు ఆలయమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమై ఉండాలండి? మన హృదయము ఆయనకు ఆలయముగా మలచితే ఆ నిత్యుడైన తండ్రి మనలో నిత్యము నివసిస్తూ ఆ నిత్య రాజ్యమైన పరలోకము, నిత్య నివాసమైన ఆ పరలోకములో మనకు పట్టణము చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మన హృదయమును దేవుని ఆలయముగా మార్చాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించాలి, చదవాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన నివసిస్తున్న ప్రతి చోటు, ఆయన సంచరిస్తున్న ప్రతి ప్రాంతము, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట తీరు ఎలా ఉంది? సమాధానముగా ఉంది, సంతోష